ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలమందు వన్ గాడ్ వన్ వే ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. చక్కని అంశాన్ని నేర్చుకుందాం బైబిల్ ఆధారంగా. దయతో ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో బైబిల్ని చూసి ఈ సత్యవాక్యాన్ని వినవలసిందిగా మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనవి. ఈరోజు అంశం ఏంటంటే, మానవుడు దేవుడిని చూడగలడా, లేదా మనిషి దేవుడిని చూడగలడా, లేదా మానవుడు దేవుడిని చూసి బ్రతుకగలడా అనే పాఠం మీద మనము మాట్లాడదాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరిచెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు అని. శ్రీమంతుడు అంటే అన్నిట్లో ఆయన, అన్ని విషయాల్లో ఆయన ఉన్నతమైన వాడు. భౌతికమైన మాట చెప్పాలంటే ధనవంతుడు అని అర్థం. అంటే అన్నీ కలిగిన వాడు, ఫలానా కొదువు ఉన్నవాడు దేవుడు కాదు. అలాగే సర్వాధిపతి అని అంటే సర్వముల మీద అధికారి. అంటే ఆయనకి మళ్ళీ మరొక అధికారి అంటూ ఉండడు. అలాగే మూడవదిగా మనం చూస్తే ఆ ప్రత్యక్షత అన్నాడు. ఆ ప్రత్యక్షతను కనపరిచాను అన్నాడు. ప్రత్యక్షత ఎలా కనపరుస్తాడు అని అంటే, తానున్నాను అని ఏ వ్యక్తి అయితే యేసు దేవుడు కుమారుని బాప్తిసం పొందుతాడో, దేవుడు తాను ఉన్నవాడుగా నమ్మిన వ్యక్తికి తానున్న ఉనికిని చూపిస్తాడు. అది దాని అర్థం. అంతే తప్ప దేవుడు మనుషులకు కనబడ్డు, దేవుడు మనుషులతో ఎప్పటికీ ఎన్నటికీ మాట్లాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను, దేవుడు మనుషులతో మాట్లాడు, దేవుడు మనుషులకు ఎప్పటికీ ఎన్నటికీ కనబడ్డు. ఈరోజు చాలామంది మాకు దేవుడు కనబడ్డాడని, మాకు దేవుడు నాతో మాట్లాడాడని ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. నేను దానికి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేసి నా మీద అభండాలు నిందలు వేయకండి. బైబిల్ ఆధారంగా చూసి మాత్రమే మీరు దేవుని వాక్యాన్ని చూసి విశ్వసించాలని మరొక మారు మీకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము గల వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఎప్పుడునూ ఆయనను చూడలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు యొక్క మహాకృప చేత అనంతమైనటువంటి జ్ఞానం నేర్చుకొని ఈ జ్ఞానాన్ని తన శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తున్నటువంటి లేఖ. ఇక్కడ ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, సమీపింపరాని తేజస్సు అన్నాడు. సమీపింపరాని అని అంటే ఏ మానవుడు కూడా ఆయన ఉండే చోటుని చేరుకోలేడు. ఆయన్ని చేరుకోలేడు, ఆయన చూడలేడు. ఎందుకు చూడలేడంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరుడై ఉన్నాడు. చావు పుట్టుక లేనివాడు, అమరుడు, సజీవుడు, యుగయుగములు జీవించినవాడు.
మనుష్యులలో అన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడ నేరడు. అంటే మానవుడు ఎప్పటికీ ఆయన ఉండే సముకు వెళ్ళలేడు. పాయింట్ నెంబర్ 1. 2, ఆయనని ఏ మనుష్యుడు ఎన్నడూ ఎప్పుడు చూడ నేరడు. అంటే చూసే అవకాశము లేదు. అంటే సృష్టి ప్రారంభంలో మొదలుకున్నటువంటి ఆదామును మొదలుకొని కానీ, నేటి సమాజంలో నివసిస్తున్న మనము కానీ, మన తదనంతరము జరిగే కాలానికి వచ్చే మానవ జాతి కానీ, యేసుక్రీస్తు రాకడలో రెండవ రాకడలో ప్రత్యక్షమైనటువంటి మానవులు కానీ దేవుడిని చూడనేరడు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టం చేసింది. మరియు చాలామంది సోదరులు కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. మరి నాతో మాట్లాడాడు దేవుడు, నన్ను సేవకు పిలిచాడు, మరొకటి ఎక్స్ట్రా అనేది చెప్తూ ఉంటారు. మరి బైబిల్ అలాగా మనకి కోడ్ చేయలేదు. బైబిల్ కోడ్ చేయని విషయాన్ని, బైబిల్ మాట్లాడని విషయాన్ని, బైబిల్ చెప్పని విషయాన్ని మరి దేవుడు నాతో మాట్లాడేశాడు అని అంటే ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది అక్కడ. మరి నీతో ఎవరో మాట్లాడారు, ఆ విషయాన్ని కూడా నేను బైబిల్ ఆధారంగా మీకు రుజువుపరుస్తాను. అలాగే పౌలు గారు తిమోతికి ఎలాగైతే చెప్పాడో దేవుడిని చూడనేరడు అని, యోహాను భక్తుడు కూడాను ఇదే విషయాన్ని 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇదే మాటని ప్రస్తావిస్తాడు. ఇక్కడ 4:12 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏ మానవుడును అన్నాడు. ఏ మానవుడు అన్నాడు. ఏ మానవుడును దేవుని ఎప్పుడుని చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండను, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అన్నాడు. మొదటి వచనం చూస్తే ఏ మానవుడు అంటే ఆదామును మొదలుకొని నేటి కాలం వరకు క్రీస్తు రెండవ రాకడ వరకు ఏ మానవుడు దేవుణ్ణి చూసి ఉండలేదు ఎప్పుడునూ అన్నాడు. అంటే ఏ సందర్భంలో కూడా ఆయన ఎవడు చూడలేదు. అంటే పౌలు గారు ఇచ్చే స్టేట్మెంట్ కన్నా, యోహాను గారు ఇచ్చే స్టేట్మెంట్ కన్నా ఈరోజు మన వాళ్ళు కొంతమంది సోదరులు ఏంటంటే, ఇదిగో దేవుడు నాతో మాట్లాడేశాడు, ఇదిగో దేవుడు నన్ను పిలిచాడు. డైరెక్ట్ మళ్ళీ పరిశుద్ధాత్మ కూడా నాతో మాట్లాడాడు. ఒకవేళ దేవుడు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే యేసుప్రభువు మాట్లాడాడు. అబద్ధం. ఎలాంటి అబద్ధం అంటే ఇది పచ్చి అబద్ధం. బైబిల్ కోడ్ చేయని మాట, బైబిల్ మాట్లాడనటువంటి మాట, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట ఎవడైనా మాట్లాడితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18 నుండి 19 వచనాల ప్రకారం ఆ వ్యక్తులు కానీ, ఆ వ్యక్తిత్వం కలిగిన వారు కానీ నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకాన్ని రుచి చూసే పరిస్థితి కనబడుతుంది. అలాగే మరి ఎవరు మాట్లాడారు అనే విషయం మనం ఆలోచన చేస్తే, బైబిల్ చాలా స్పష్టంగా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా దేవుడు ప్రతిదీ కూడా చాలా వివరంగా రాయించి ఇచ్చాడు. చాలామంది సోదరులు ఇంకేమంటారు, మరి అబ్రహాంతో మాట్లాడాడు కదా, యాకోబుతో మాట్లాడాడు కదా, మరి అనేక మంది ప్రవక్తలతో కదండి. అది లేఖనాలు అజ్ఞానులు, చదువు తక్కువ కలిగిన వారు, బైబిల్ పరిశీలన చేయకపోయిన వారు అపార్థం చేసుకున్నారు. అబ్రహాంతో మాట్లాడేది దేవుడు కాదు, దేవుని యొక్క దూత. ఆదికాండము 22వ అధ్యాయము 11 నుండి మనము 12 వచనాలు చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు. ఆదికాండము 22వ అధ్యాయము
11 నుండి 12 వచనాలు చూద్దాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అని అతని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అబ్రహాం గారికి బలి కోరుకున్నది దేవుడు, అబ్రహాం కుమారుణ్ణి. ఆ సందేశాన్ని కూడా పట్టుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారు? దేవదూతే. అబ్రహాము బలి ఇవ్వడానికి తన హృదయంలో మనసులో నిశ్చయించుకున్నాడు, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఒక కొండ మీదకి వెళ్ళి బలి ఇవ్వడానికి కత్తిపెట్టలు కనేటప్పుడు మరలా ఏ దేవుడైతే బలి కోరాడమని అడిగి చెప్పమని చెప్పాడో ఆ దూత ద్వారా, ఆ దూతే ఇప్పుడు మళ్ళీ అబ్రహాం ఏమంటుందంటే, అబ్రహాం అంటే ఇతను ఏమని ఫీల్ అవుతున్నాడు? ప్రభువా, దూత కనబడలే, మాట వినబడింది కాబట్టి మొదటి నుండి దూతే ఆయన్ని దూత ద్వారా దేవుడు మాట్లాడించి నిబంధన చేసుకుంటానని చెప్పించాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి ఆయనకి అదే కన్ఫ్యూజ్ ఏమంటాడంటే, చిత్తము ప్రభువా. ఇది కూడా దేవుడు నాతో మాట్లాడేసి ఫీల్ అవుతున్నాడు. మనం అనొచ్చు, మోషే గారు కూడా మనం మాట్లాడుకుందాం దాని విషయం. కాబట్టి చిత్తం ప్రభువా. 12 అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియే వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. ఇక్కడ మీరు గమనించండి 2 మాటలు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. నువ్వు దేవునికి భయపడుతూ నాకు కనపడుతున్నది. దేవదూత అంటుంది ఇక్కడ సందర్భం. అంటే అబ్రహాం గారితో కనాను దేశానికి ఇస్తానని చెప్పింది దేవదూతే, నీ ఇంటి నుండి నడవమని చెప్పించింది దేవదూతే. అందుకే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అనే దేవుడు ఈ వర్తమానాన్ని అందించి యేసుక్రీస్తు ద్వారా వర్తమానాన్ని అపోస్తుల ద్వారా మనకి గ్రంథస్థం చేయించారు. ఎందుకు? రేపు తన పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారండి. దేవుడు సమీపింపరాని తేజస్సులో వసించి అమరుడై ఉన్నాడు, ఆయన ఏ మానవుడు నేరడు అని చెప్పాడు. యోహాను భక్తులు కూడాను దేవుడిని ఎప్పుడు చూడలేరు, అవకాశం లేదని చెప్పాడు. ఈ మాటలు సాక్షాత్తు యేసుక్రీస్తు శిష్యులు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే వాళ్ళు రాశారు తప్ప వాళ్ళ సొంత మాటలు కావు. కాబట్టి దేవుడు తన దూత ద్వారా ఈ మాటలు మాట్లాడించాడు, సమస్తము చేయించాడు తప్ప అబ్రహాం ద్వారా దేవుడు మాట్లాడే ఎవరితో. అలాగే 22:15 ఆదికాండం 22:15 వచ్చి మనం చూస్తే యెహోవా దూత, గమనించండి ఇక్కడ ఉంటుంది, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లెను. కాబట్టి దేవుడు మాట్లాడు, దేవదూతతోనే దేవుడు మాట్లాడిస్తున్నాడు. నేను చెప్పానని చెప్పు అంటాడు దేవుడు. దేవుడు మాట్లాడితే మానవుడు బతకలేడు. దేవుడిని మనిషిని చూస్తే మానవుడు బతకలేడు, చనిపోతాడు. దేవుడికి తెలుసు. అందుకే తన దూతల ద్వారా దేవుడు తన పిల్లల మీద ప్రేమ కలిగి దూతల ద్వారా మాట్లాడించాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనంలో, 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలలోని అగ్నిజ్వాలలో ఒక దూత అతనికి అగ్గిపడెను. 31 మోషే చూచి ఆ దర్శనం ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా
32 నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని ప్రభు వాక్కు వినబడిన కనుక మోషే వణకి నిదానించి చూచుట తెగింపలేదు. ఇక్కడ మోషే గారితో కూడా సినాయి పర్వతములో ఆ పొదల్లో మాట్లాడింది కూడా దేవదూతే. దేవదూత దేవుని స్వరము ద్వారా దేవుడి చుట్టూ ఆజ్ఞని తీసుకొచ్చి పొదల ద్వారా మాట్లాడింది. ఆ పొద కాలడం లేదు. అక్కడ దూత స్పష్టత చేస్తుంది. నేను మాట్లాడే దూతని ఎవరు మాట్లాడుతున్నారో నన్ను పంపింది ఎవరు? నీ పితరుల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని వాక్కు వినబడెను. దేవుడు అని చూడలేదు, వాక్కు వినబడిన కనుక మోషే వణకి భయపడి నిదానించి చూచుటకు తెగింపలేదు. బైబిల్ మనకి చక్కని వివరణ ఇస్తూ ఉంటే మనుషులు లేఖనాల్ని అపార్థం చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. 7:38లో కూడా చూడండి, అపోస్తలుల గారు 7:38లో సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతో అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకునేవాడు ఇతడే అన్నాడు. కాబట్టి సినాయి పర్వతం మీద మాట్లాడింది మోషే గారితో దేవదూతే. 10 ఆజ్ఞలు ఇచ్చింది దేవదూతే. ముఖాముఖిగానంటే ఆయన సముఖంలో ఉన్నాడు కనుక. దేవుడు పరమందు ఉన్నాడు, మధ్యవర్తిగా దేవదూత ఉన్నాడు. దేవదూతకి దేవుడు ఆజ్ఞాపిస్తుంటే దేవదూత చెప్తుంటే మోషే రాస్తున్నాడు. అప్పుడు నేను దేవుని ముఖాముఖిగా చూస్తున్న ఇతని అభిప్రాయపడ్డాడు. అభిప్రాయ విషయాలు కూడా మోషే గారు రాసుకున్నాడు. ఆయనే ఆది కాండము నిర్గమకాండము లేవికాండము రాశారు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ మోషే గారి విషయం కానీ అబ్రహాం విషయం కానీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనము పక్కదారిలోకి వెళ్ళిపోకుండా ఉండాలి. కాబట్టి అలాంటి భక్తులతో దేవుడు మాట్లాడేసాడు, ఇప్పుడు కూడా మాతో మాట్లాడేస్తాడు అనే భ్రమలో బతకకుండా, మరి గతంలో మాట్లాడింది అంటే ఇప్పుడు అబ్రహాము మాట్లాడేది దేవుడు కాదు, దేవదూత. ఇస్సాకుతో మాట్లాడింది, యాకోబుతో మాట్లాడింది, మోషే గారితో మాట్లాడింది. అటు జలప్రళయం తర్వాత జలప్రళయం ముందు నోవాహుతో మాట్లాడింది, దాని తర్వాత వచ్చింది. ఈ లేఖనాధారంగా మనం ఏం చెప్పుకోవచ్చు? దేవదూతే మాట్లాడింది. అలాగే యాకోబు గారు కూడా ఇదే పొరపాటు పడ్డారు. ఆయన కూడా ఆది కాండము 32వ అధ్యాయం 30వ వచనంలో, ఆది కాండము 32వ అధ్యాయము 30వ వచనంలో యాకోబు అంటున్నాడు, కోట్ చేశాడు, అక్కడ డాష్ ఉంటుంది. నేను ముఖాముఖిగా దేవుడు చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలము నాకు పెనుయ్యలని పేరు పెట్టాను. ఈయన ఇతను ఫీల్ అయిపోయాడు. ఇదిగో నేను దేవుని చూశాను, ముఖాముఖిగా దేవుని చూశాను, ఆయన బతికాను అనుకుని ఈయన ఫీల్ అయ్యాడు. ఈ ఫీల్ అయిపోయిన విషయం కూడా పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు? మనం తప్పుల దోవలో పడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు క్లారిటీ ఇస్తాడు చూడండి. హోషేయ గ్రంథంలో దీని గురించి ప్రస్తావిస్తాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునను, మగసిరి కలవాడు అతడు దేవునితో పోరాడాను, అతడు దూతతో పోరాడి జయమొందెను. చూసారా? 4లో ఏముంది? అతడు ఎవరితో పోరాడి? దేవునితో. మనుషులు దేవునితో పోరాడగలరా? అది జరిగే పనేనా?
అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. హోషేయ ప్రవక్త ద్వారా మళ్ళీ ఈ విషయాన్ని యాకోబు అపార్థం చేసుకున్నాడు. ఆ యాకోబు కన్ఫ్యూజ్ అయ్యాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఏమైనా మాట్లాడుకున్నప్పుడు బైబిల్ ఎవిడెన్స్ ఉండాలి. బైబిల్ మాట్లాడితే మనం మాట్లాడాలి. దేవుడు మనుషులతో మాట్లాడటం ఎందుకు మాట్లాడంటే మాట్లాడితే మనిషి ప్రాణాలు పోతాయి. దేవుడు మనిషి కనబడ్డం ఎందుకు కనబడ్డంటే చనిపోతారు. చాలామంది అంటారు నేను నాతో నువ్వు గొడవ పెట్టుకుంటే తట్టుకోలేవు అని. అంటే ఒక మనిషే గొడవ పెట్టుకుంటే తట్టుకోలేవు అని అంటే మరి దేవుడు నాతో మాట్లాడాడు లేదా దేవుడు నన్ను కనబడ్డాడు అనేది పచ్చి అబద్ధం. అది మరి ఎవరు మాట్లాడుతున్నారు ఈ కాలంలో? అది కూడా మీకు నేను వివరణ లేఖనాధారంగా ఇస్తాను, గమనించండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2 వచనం చూద్దాం. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలు యెహోవా దూతలకు అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు అన్నాడు. 6వ వచనంలో మరి ఆయన నేను నీ తండ్రి దేవుడును యాకోబు దేవుడు. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మోషే గారి విషయాన్ని మోషే గారు కూడాను దేవదూతే మోషే గారితో మాట్లాడిందనే సంగతి దాన్ని మీకు చెప్పాను. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూస్తే హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటే ఆదాము మొదలుకొని ఇటు అబ్రహం కాలము, ఇస్సాకు యాకోబు కాలం మొదలుకొని అంతకుముందు జలప్రలయంలో నోవహు కాలం మొదలుకొని మరలా మోషే కాలం వరకు దేవుడే దేవదూతలతో మాట్లాడించాడు. ఆ మాటలు స్థిరపరచబడ్డాయి. ఆ స్థిరపరచబడిన వాక్యాలు నాడు భక్తులు రాశారు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా అన్నాడు. అంటే దేవదూతల ద్వారా మాట్లాడిన విషయాన్ని పొందుపరిచాను, ఆ వాక్యం స్థిరపరిచాను, ఆ వాక్యం స్థిరమైనది, దేవుడే దేవదూతను పంపించి మాట్లాడించాడనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అబ్రహం గారు ఎవరితో మాట్లాడాడు అనే విషయాన్ని దేవుడు మనకు దాచకుండా చెప్పలేదు, చెప్పాడు. మోషే గారు ఎవరితో మాట్లాడాడు అనే విషయాన్ని కూడా అపార్థం చేసుకోకుండా మళ్ళీ ఎవిడెన్స్ ఇచ్చాడు. అలాగే యాకోబు గారు కూడాను తప్పుగా అపార్థం చేసుకునే విషయం మళ్ళీ ప్రవక్త ద్వారా మాట్లాడేమని చెప్తున్నాడు. మళ్ళీ క్రొత్త నిబంధనకి వచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి, లేకపోతే ఇశ్రాయేలు పక్కదారిలో వెళ్ళిపోకుండా ఉండడానికి మరలా ఏం చేశాడంటే, లేదు దేవదూతల ద్వారా స్థిరపరిచాను, దేవదూతల ద్వారా చెప్పాను, నేను వారు చెప్తే చెప్పారు, ఆ వాక్యం స్థిరపరిచాను వాళ్ళ ద్వారా అని చెప్పాడు. అందుకే అంటాడు పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా అంటాడు. అక్కడ చూసారండి హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదివితే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటాడు. అక్కడ నానా విధాలుగా నానా సమయంలో అన్నాడు. నానా సమయాలు ఎలా మాట్లాడాడు? దేవదూతల ద్వారా మాట్లాడాడు. దాని తర్వాత సందర్భం వచ్చినప్పుడు దేంతో మాట్లాడాడు? ప్రవక్తుల ద్వారా మాట్లాడాడు. ఆ ప్రవక్తుల ద్వారా కూడా ఎలా మాట్లాడాడు? దేవదూతల ద్వారా మాట్లాడించాడు. మనుషులు దాన్ని డీకోడ్ చేసుకుంటున్నారు. అవును ఇది దేవుడే మాతో ఫీల్ అవుతున్నారు.
అలాగే మనం మనిషి దైవాన్ని చూస్తే బతకలేరు, చనిపోతారు. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనము. నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, మరి ఇదే మోషే గారు ముఖాముఖిగా మాట్లాడుతున్నవాడు చూడలేదు కాబట్టి నేను చూస్తానని అడుగుతున్నాడు. చూడండి, పదిహేను నుండి చదువుతాము. నిర్గమకాండ 33వ అధ్యాయము 15 నుండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా ఏమన్నాడు? నీ పేరును బట్టి నిన్ను ఇరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా అన్నాడు. మహిమ అంటే నేను చూస్తానని కోరిక, అంటే ఎంత గొప్ప కార్యం చేశాను కదా, నన్ను ప్రత్యేకపరిచావు కదా, నీ దూతను పంపించి నాతో కార్యాలు చేయించావు, నీ దూత ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, నేరుగా డైరెక్ట్గా మాట్లాడిపోయి దూతతో మాట్లాడే కదా, ఒకసారి నేను చూస్తాను అంటున్నాడు. 19లో ఆయన, నా మంచితనం అంతయు నీ ఎడలా కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించిన వాడిని కరుణించదను, ఎవని యందు కనికరపడిన వాని యందు కనికరపడదనను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. గమనించండి, డీకోడ్ చేస్తాడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు దూత ద్వారా. దూతకు అడుగుతున్నాడు ఒకసారి చూపించినప్పుడు ఏమంటాడంటే, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను అన్నాడు. అంటే దేవుణ్ణి చూడలేదు మోషే, దూత మాట్లాడింది కానీ ఈయన ఏమనుకున్నాడు, నాకు దేవుడే మాట్లాడేస్తాడని ఫీల్ అవుతున్నాడు, భావన కలిగాడు. అప్పుడు నేనేమన్నాడంటే, నేను చూస్తాను ఒకసారి నీ ముఖం చూస్తాను అంటే, అప్పుడు నేనేమన్నాడు, మరియు ఆయన అంటే ఎవరితో చెప్తున్నాడు, ఇది కూడా దూతతోనే, మధ్యవర్తి కదా దూత మోషేకి. అప్పుడు మోషేతో అంటే దేవుడు అంటే ఎలాంటి వాడంటే, దూతతో మాట్లాడని నా మాటగా చెప్పు అంటాడు అక్కడ. అందుకు అక్కడ దూత కూడా ఏమంటుందని, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. అప్పుడేమన్నాడు 21లో, మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదను అన్నాడు. మహిమ, ఆ మహిమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, మహిమను చూపించాడట అంతే. కానీ దేవుడిని మొగ్గ చూస్తే ఏమవుద్దంటే, ఏ నరుడు నన్ను చూసి బ్రతుకుడు అంటే, ఇప్పుడు ఆదాము చూసినా బతకడు. కానీ ఆదాము సాయంత్రం కాల సమయం అంట దేవదూతే, అంటే దేవదూతలు ఎలాగంటే డైరెక్ట్గా దేవుడే చెప్పినట్టు, దేవుడు తనతో మాట్లాడినట్టు ఆ భావన కలిగించి నాటి భక్తులతో మాట్లాడేవి. ఇదిగో దేవుడు నేను పంపాడు అనలేదు, ఒక్క దగ్గర మాత్రం చెప్తాడు. మనం కొత్త నిబంధనలో మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను దేవుని దూతని, దయాప్రాప్తులనికి శుభము అని అక్కడ సందేశం చెప్తాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే ఈ లోకంలో భక్తులతో మాట్లాడించింది దేవుడే. ఏ కాలమైందైనను దేవుడు ఏ వ్యక్తితో కూడా నేరుగా మాట్లాడే అవకాశం లేదు, ఏ వ్యక్తి కూడా దేవుడిని చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మాట విన్నా, ఆయన స్వరం విన్నా లేదా ఆయన మాట విన్నా సరే మనుషులు చనిపోతారు.
దేవుడు తన పిల్లల్ని చంపుకోలేడు కాబట్టే తన దూతల ద్వారా ఆ కార్యక్రమాల్ని జరిగించినట్టు మనకి లేఖనాధారము ఉంది. అయితే మరి ఇప్పుడు దేవుడు నేటి కాలంలో మనుషులతో ఎలా మాట్లాడుతారో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించను అన్నాడు. కాబట్టి ఈ దినములు యందు దేవుడు ఎలా మాట్లాడుతాడట? యేసుక్రీస్తు ద్వారా మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు 2015 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. ఈ లోకంలో మనుషుల ద్వారా దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాలు చెప్పడం జరిగింది. ఈ విషయాలు అపోస్తులకి చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలు వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో ప్రభు మాతో మాట్లాడాడు. ఒకప్పుడు దేవుడు దేవదూతను పంపించి నేనే ఎలాగైతే మాట్లాడిస్తే ప్రవక్తలు గ్రంథస్థం చేశారో దేవదూతలు చెప్పినవి, నేడు అపోస్తులకు కూడాను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపించి ప్రతి విషయాన్ని కూడా గ్రంథస్థము అపోస్తుల ద్వారా చేయించాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి మాట కూడాను యేసుక్రీస్తు ద్వారా పలుకబడినటువంటి మాటలవి. కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలు కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. మరి ఎవరితో కూడా మాట్లాడటం. నీకేమైనా దేవుని విషయాలు తెలుసుకోవాలన్నా, యేసుక్రీస్తు విషయాలు తెలుసుకోవాలన్నా పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందే. మరి నేటి సమాజంతో ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఇది పెద్ద $1000 ప్రశ్న. ఇప్పుడు ప్రస్తుతం మానవులతో ఎవరు మాట్లాడుతున్నారు చెప్తాను మీకు, ముగింపుగా రాసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. యాలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనుషులతో మాట్లాడదామంటే సాతాను తానే వెలుగుదూత. చాలామంది ఏమంటే, ఇదిగో నాకు ప్రార్థన చేస్తే పాస్టర్ గారు నాకు వెలుగు కనబడిందయ్యా, ఒక వ్యక్తిలాగా అంగీకి పట్టి వెళ్ళిపోతున్నాడయ్యా, ఇలాగ జుత్తు ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి అంటారు కదా, అదే భ్రమపరిచే ఆత్మ. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును అన్నాడు. కాబట్టి ఈరోజు దైవజనమని చెప్పుకున్నటువంటి క్రీస్తు విరోధులు ఎవరైతే ఉన్నారో, ఒక విశ్వాసి వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్తాడంటే, నువ్వు యేసుక్రీస్తుని బిలీవ్ చేయమ్మా, దేవుడిని ఖచ్చితంగా నీతో మాట్లాడతాడంటే ఈ అమ్మాయి లేదా అతగాడు వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, నువ్వు నాకు కనబడు అనగానే వెంటనే సాతాను వెలుగుదూత వేష ప్రత్యక్షమై వాడు యేసుక్రీస్తు యొక్క విషయాలు కొన్ని లేఖనాలను చూపించి ఆ వ్యక్తుల్ని భ్రమలో పెడతాడు. అదే సత్యమును కొనసాగుతున్నారు. వాడు కూడా వాడి సంబంధే. వాడు సాతాను ఏజెంటాడు, దేవుని ఏజెంట్ కాదు. దేవుని ఏజెంట్ అయితే, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయితే గ్రంథంలో ఏముందో అదే చెప్తాడు, లేదు చెప్పడం. యేసు ప్రభు ఎక్కడ కూడా తన లేఖనాల్లో మీరు ప్రార్థన చేయండి నేను కనబడతానని కానీ, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి నా స్వరం వినిపిస్తాను కానీ నేను మాట్లాడుతున్న ఎక్కడే చెప్పలేదు. ఒక్క లేఖనాలు ఉండదు. వీళ్ళు ఎవరు చెప్తున్నారంటే దొంగ అపోస్తులు వీళ్ళంతా కూడా. కాబట్టి వారిని అపాయింట్మెంట్ చేసింది సాతానుగాడు. ఆ సాతానుగాడి బోధలో కనబడతాడు. సాతానుకు కూడా బైబిల్ తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు కూడా లేఖనం చూపించి ఆయన శోధించాడు. యేసు ప్రభు వారు లేఖనాలు చూపించే ఆయన జయించారు. కాబట్టి లేఖనాల్ని ఈరోజు అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే,
బైబిల్ చదవకపోవడము, బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించకపోవడం, మంచి యోగ్యులైన వారు దగ్గరికి వెళ్ళి బైబిల్ నేర్చుకోకపోవడం వల్ల భ్రమపరిచే ఆత్మ వారి మీద చాలా బలంగా ఏలుబడి చేస్తున్నారు. ప్రజలు అలాంటి క్రీస్తు విరోధుల చేతిలో మగ్గిపోతూ వారు చెప్పిందే, వారు చేసిందే నిజమని ముందు కొనసాగే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ నేటి సమాజంతో మాట్లాడుతుంది సాతాను, తన వెలుగుతోత వేసుకున్నాడు. కాబట్టి దయతో మీరు గమనించి సరి చేసుకుని మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా తెలియజెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వందనాలు.